రిజర్వేషన్ కోసం జాట్లు మరోసారి గొంతెత్తనున్నారు. ఢిల్లీ వేదికగా రేపు భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. హర్యానా సర్కార్తో చర్చల విఫలం అనంతరం జనవరి 29న తిరిగి మొదలైన జాట్ల ఆందోళన నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. డిమాండ్లను పరిష్కరించినందుకు ఆందోళన ఉధృతం చేయనున్నట్లు అఖిల భారత జాట్ రిజర్వేషన్ సంగ్రామ సమితి ఇప్పటికే ప్రకటించింది. మార్చి 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో జాట్లకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు గతేడాది ఫిబ్రవరిలో జాట్ల ఆందోళన టైంలో తమ నేతలపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని జాట్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 2016లో రిజర్వేషన్ల కోసం జాట్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో 30 మంది ప్రాణాలు కోల్పోగా మరో 200 మంది గాయపడ్డారు. జాట్లు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఫుల్ అలర్ట్ అయ్యారు. ట్రాఫిక్, మెట్రో సేవలపైన ఆంక్షలు విధించారు. ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి ఢిల్లీలోకి రాకపోకలపై నిషేధం విధించారు. సరైన గుర్తింపు కార్డు చూపించిన ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులను మాత్రమే నగరంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే రాత్రి 11:30 తరువాత ఢిల్లీ వెలుపల నుంచి నగరంలోకి మెట్రో సేవలను నిలిపివేశారు. ఢిల్లీ నగరంలోని 12 స్టేషన్లను రాత్రి 8 గంటలకే మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీ పోలీసుల నుంచి పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందాకే సేవల పునరుద్ధరణ జరుగుతుందని మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు రోడ్ మ్యాప్ విడుదల చేశారు.